సింపుల్. నెక్స్ట్ ప్రిన్సిపల్ డిస్జెక్టివ్ నార్మల్ ఫామ్. ప్రిన్సిపల్ డిస్జెక్టివ్ నార్మల్ ఫామ్ ఏంటిది? గివెన్ కాంపౌండ్ ప్రపోజిషన్స్ ఇన్వాల్వ్స్ ఇన్ 2 or more సింపుల్ ప్రపోజిషన్ ఈక్వలెంట్ టు ది కాంపౌండ్ ప్రపోజిషన్. అంటే ఒకే దాంట్లో 2 or more ఉంటే దాన్ని ప్రిన్సిపల్ డిస్జెక్టివ్ నార్మల్ ఫామ్ అంటాం. సమ్ ఆఫ్ మిన్ టర్మ్స్, డిస్జెక్టివ్ ఆఫ్ మిన్ టర్మ్స్, ఇవన్నీ అనదర్ నేమ్ ఫర్ ప్రిన్సిపల్ డిస్జెక్టివ్ నార్మల్ ఫార్మ్స్. నెక్స్ట్ డిస్జెక్టివ్ ఆఫ్ కెనానికల్ టర్మ్స్, కెనానికల్ టర్మ్స్ కి డిస్జెక్టివ్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ కెనానికల్ ఫార్మ్స్, ఇవన్నీ అనదర్ నేమ్ ఫర్ ప్రిన్సిపల్ డిస్జెక్టివ్ నార్మల్ ఫార్మ్. ప్రిన్సిపల్ డిస్జెక్టివ్ నార్మల్ ఫామ్ని మనకి షార్ట్కట్లో PDNF అనుకొని అంటారు, ప్రిన్సిపల్ డిస్జెక్టివ్ నార్మల్ ఫామ్. నెక్స్ట్ ప్రిన్సిపల్ కంజెక్టివ్ నార్మల్ ఫామ్, ప్రిన్సిపల్ కంజెక్టివ్ నార్మల్ ఫామ్. దీన్ని షార్ట్కట్లో ఏంటి? PCNF అనండి, PCNF, ప్రిన్సిపల్ కంజెక్టివ్ నార్మల్ ఫామ్. ఇది సేమ్, ఇది కూడా సేమే, కానీ దీని దగ్గర మ్యాక్స్ టర్మ్ 2 or more మ్యాక్స్ టర్మ్. గివెన్ కాంపౌండ్ ప్రపోజిషన్ ఇన్వాల్వ్స్ ఇన్ 2 or more సింపుల్ ప్రపోజిషన్ ఈక్వలెంట్ టు ది కాంపౌండ్ ప్రపోజిషన్స్. ఇక్కడ చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ది మ్యాక్స్ టర్మ్స్, మ్యాక్స్ టర్మ్స్ యొక్క ప్రొడక్ట్. మనం కంజెక్టివ్ ఆఫ్ మ్యాక్స్ టర్మ్స్ సేమ్, ఈ అనదర్ నేమ్ ఫర్ PCNF. కంజెక్టివ్ ఆఫ్ కెనానికల్ ఫార్మ్స్, ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ కెనానికల్ ఫార్మ్స్, అనదర్ నేమ్ ఫర్ PCNF. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. PDNFకి ఎగ్జాంపుల్. PDNF అంటే ఏంటి? ప్రిన్సిపల్ డిస్జెక్టివ్ నార్మల్ ఫామ్. అప్టైన్ ది ప్రిన్సిపల్ డిస్జెక్టివ్ నార్మల్ ఫామ్ ఫర్ ది, ఈ ఈక్వేషన్కి ప్రిన్సిపల్ డిస్జెక్టివ్ నార్మల్ ఫామ్ని అప్లై చేస్తే యూజింగ్ ట్రూత్ టేబుల్ అండ్ రీప్లేస్మెంట్ ఆల్గరిథం. ఇక్కడ ట్రూత్ టేబుల్ అడిగాడు అండ్ రీప్లేస్మెంట్ ఆల్గరిథం కూడా అడిగాడు, రెండు అడిగాడు. ఫస్ట్ ట్రూత్ టేబుల్ చేద్దాం, తర్వాతకి రీప్లేస్మెంట్ ఆల్గరిథం అడిగాడు. యూజింగ్ ట్రూత్ టేబుల్ ఇక్కడ మనకి డిఫరెంట్గా ఏమున్నాయి? P ఉంది, Q ఉంది, నెగేషన్ P ఉంది, R ఉంది. వీటి వరకే రాసుకుందాం, P, Q, R, నెగేషన్ P. ఇప్పుడు P ఇక్కడ ఏంది? మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 3 ఉన్నప్పుడు ఏంది? Pకి ఫస్ట్ 4 ట్రూస్, నెక్స్ట్ 4 ఫాల్స్. 1 ఉంటే ఏంది? ఒక ట్రూ ఒక ఫాల్స్. అదే 2 ఉంటే 2 ట్రూస్ 2 ఫాల్స్. ఇక్కడ ఏంది? 3 ఉన్నాయి, 3 ఉంటే 4 ట్రూస్ 4 ఫాల్స్. నెక్స్ట్ క్యూకి ఏంది? క్యూకి 2 ట్రూస్ 2 ఫాల్స్, 2 ట్రూస్ 2 ఫాల్స్. సింపుల్గా ఆర్డర్ సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, 2 ట్రూస్ 2 ఫాల్స్. నెక్స్ట్ ఆర్కి ఏంది? ట్రూ ఫాల్స్ సింగిల్గా, ట్రూ ఫాల్స్. అన్ని కాంబినేషన్స్ వస్తాయి మనకి. నెక్స్ట్ నెగేషన్ P అని ఉంది. నెగేషన్ Pకి ఏంటిది? Pకి ఆపోజిట్ నెగేషన్ P. ట్రూ ఉంది, ట్రూ కాడ ఫాల్స్, ట్రూ కాడ ఫాల్స్. నెక్స్ట్ ఫాల్స్ ఉన్న కాడల్లా ట్రూ. అయిపోయింది, నెగేషన్ P కూడా అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంది? P అండ్ Q. అండ్ అంటే ఏంది? రెండింటికి ట్రూ ఉండాలి. Pకి ట్రూ, Qకి ట్రూ ఉంటే ట్రూ రాస్తుంది, అదర్వైజ్ ఫాల్స్. P ఇక్కడ ఉంది, Q ఇక్కడ ఉంది, ఫస్ట్ది సెకండ్ది. ఈ రెండింటికి ట్రూ చూద్దాం. ట్రూ ఉంది, ఈ రెండింటికి ట్రూ ఉంది కాబట్టి ఇది ట్రూ అయిపోయింది. నెక్స్ట్ ట్రూ సెకండ్ది కానీ ట్రూ ఉంది కాబట్టి ట్రూ. నెక్స్ట్ ట్రూ ఫాల్స్ ఉంది, ఇక్కడ ఫాల్స్ ఉంది కాబట్టి ఫాల్స్ అయిపోయింది. ఇక్కడ కొన్ని ఫాల్స్ ఉంది కాబట్టి ఫాల్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఫాల్స్ ఉంది, ఈ 4 ఫాల్స్ ఉన్నాయి కాబట్టి ఫాల్స్. అండ్ అంటే ఏంది? రెండింటికి ట్రూ ఉంటేనే ట్రూ, మిగతాదంతా ఫాల్స్. అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది? నెగేషన్ P అండ్ R. నెగేషన్ P ఇక్కడ ఉంది, R ఇక్కడ ఉంది. R అంటే ఏంది? 2 ఫాల్స్ ఉంటేనే ఫాల్స్ అయింది, మిగతాదంతా ట్రూ అయిపోయింది. 2 ఫాల్స్ ఉంటేనే ఫాల్స్ అవుతుంది, మిగతాదంతా ట్రూ. నెగేషన్ P అండ్ R.
నెగేషన్ పి, ఇక్కడ నెగేషన్ పి ఫాల్స్, ఇక్కడ ఫాల్స్, సారీ ఇది ఎండ్ ఉంది, సారీ నెగేషన్ పి అండ్ ఆర్. ఎండ్ అంటే ఏంది, రెండు ట్రూ ఉంటేనే ట్రూ అవుతుంది, అదర్వైజ్ ఫాల్స్. చూడండి ట్రూ ఫాల్స్, ఇక్కడ ఫాల్స్ ఉంది కాబట్టి ఫాల్స్ అయిపోయింది. నెక్స్ట్ ఫాల్స్ ఫాల్స్, రెండు ఫాల్స్ ఉన్నా, రెండు ఫాల్స్ ఉన్నా ఫాల్సే, రెండు ట్రూ ఉంటేనే ట్రూ, రెండు ఫాల్స్ ఉన్నా కానీ ఫాల్స్. ఫాల్స్ ఇక్కడ ఫాల్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఫాల్స్. నెక్స్ట్ ఫాల్స్ ఫాల్స్, ఫాల్స్ అయిపోయింది, ఫాల్స్ ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి ట్రూ ట్రూ ఉంది, రెండు ట్రూ ఉన్నాయి కాబట్టి ట్రూ. నెక్స్ట్ ఇక్కడ ఫాల్స్ ఉంది, ఫాల్స్ ఉంది కాబట్టి ఫాల్స్. నెక్స్ట్ ట్రూ ఉంది, ట్రూ ఉంది, ఇక్కడ ట్రూ ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి ఇది ట్రూ అయిపోయింది. నెక్స్ట్ ఫాల్స్ ఫాల్స్, రెండింటికి ఫాల్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఫాల్స్ ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి ఇక్కడ ఫాల్స్ ఉంది కాబట్టి ట్రూ అయిపోయింది, ఫాల్స్ అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటిది, థర్డ్ వన్. థర్డ్ వన్ ఏముంది, క్యూ అండ్ ఆర్. క్యూ అండ్ ఆర్, క్యూ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉంది క్యూ, ఇక్కడ ఆర్ ఉంది, సేమ్ రెండు ట్రూ ఉంటే ట్రూ, అదర్వైజ్ ఫాల్స్. ఇంకోండి ఇది ట్రూ ఇది ట్రూ. నెక్స్ట్ ఇంకేడుంది, ఈ రెండు ట్రూ, ఈ రెండిటికే ట్రూ అయితే, ఈ రెండిటికే ట్రూ, మిగిలిన అన్ని ఫాల్స్ అయిపోయింది. రెండు అంటే ఏంది, రెండు ట్రూ ఉంటేనే అది ట్రూ, అదర్వైజ్ మిగిలిన అన్ని ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ మూడిటికి కలిపి చేసేద్దాం. ఆర్, ఆర్ అంటే ఏంది, ఒక్కటి ట్రూ ఉన్నా ట్రూ అయిపోద్ది, అదర్వైజ్ ఫాల్స్. మొత్తంలో ఏంది, ఇది ఇది ఇది, ఈ మూడిట్లలో ఒక్కదానికి ట్రూ ఉన్నా కానీ ట్రూ అయిపోద్ది, ఎందుకు ఆర్ సింపుల్ కాబట్టి. ఈ మూడిట్లలో ఒక్కదానికి ట్రూ ఉన్నా ట్రూ అయిపోద్ది, అదర్వైజ్ ఫాల్స్. ఇక్కడ ట్రూ ఉంది, ఇక్కడ ట్రూ ఉంది, ఇక్కడ ట్రూ ఉంది, ఇక్కడ ఫాల్స్ ఉంది, ట్రూ ఉంది ట్రూ అయిపోయింది, ఆర్ ఆర్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి ఆర్ ట్రూ. నెక్స్ట్ ఇక్కడ చూడండి అన్నిటికీ ఫాల్స్ ఉంది, అన్నిటికీ మూడింటికి ఫాల్స్ ఉంది కాబట్టి ఫాల్స్. ఇక్కడ ఉంది సేమ్ ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్, మూడు ఫాల్స్ ఉంది కాబట్టి ఫాల్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ రెండింటికి ట్రూ ఉంది కాబట్టి ట్రూ. నెక్స్ట్ ఫాల్స్ 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 కాబట్టి ఫాల్స్. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, ఫాల్స్ ట్రూ, ఇగో మిడిల్లో ట్రూ ఉంది కాబట్టి ట్రూ. నెక్స్ట్ చూడండి మూడింటికి ఫాల్స్, మూడింటికి ఫాల్స్ ఉంది కాబట్టి ఫాల్స్. ఇప్పుడు పీడిఎన్ఎఫ్ అంటే ఏం చెప్పాను నేను, మ్యాక్స్ టర్మ్స్ అని చెప్పాను. మ్యాక్స్ టర్మ్స్ అంటే సారీ మిన్ టర్మ్స్ అని చెప్పాను. పీడిఎన్ఎఫ్ అంటే మిన్ టర్మ్స్ అని చెప్పాను. మిన్ టర్మ్స్కి ఏం చెప్పా, మిన్ టర్మ్స్ అంటే ఏమని గుర్తుపెట్టుకున్నా, ఎండ్ టీ, టీ ఉన్నప్పుడల్లా నార్మల్గా రాసేస్తాం. ఫాల్స్ వచ్చిందని టీ ఉంటే నార్మల్గా రాసేస్తాం, ఫాల్స్ వస్తే నెగేషన్ అప్లై చేస్తాం. అదే ఇక్కడ మనకి ఇక ఇప్పుడు ఏం అవసరం లేదు, ఆన్సర్ వచ్చేసిందిగా, ఏం అవసరం లేదు. ఫాల్స్ ఉన్న ప్లేస్లో డాష్ ఇచ్చేసాను, ఫాల్స్ ఉన్నాయి రాయని అవసరం లేదు, ఫాల్స్ లేని వరకే రాసేయాలి, ఏం అవసరం లేదు మనకి, ఈ మూడు ఉంటే చాలు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, ఇప్పుడు ట్రూ. ఈ ఫస్ట్ మూడిట్లో చూడండి ట్రూ ట్రూ ట్రూ, మూడు ట్రూ ఉన్నాయి కాబట్టి పి అండ్ క్యూ అండ్ ఆర్, పి అండ్ క్యూ అండ్ ఆర్ అదే రాసాం ఇక్కడ. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి పి ట్రూ క్యూ ట్రూ కాబట్టి పి అండ్ క్యూ, అండ్ ఎఫ్ అనేది ఫాల్స్, ఆర్ అనేది ఫాల్స్, ఫాల్స్ కాబట్టి నెగేషన్ అప్లై చేస్తాం. పి అండ్ క్యూ అండ్ నెగేషన్ ఆర్, చూడండి ఇక్కడ కూడా అదే రాస్తాం. థర్డ్ది మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఫోర్త్ది కూడా అవసరం లేదు. ఫిఫ్త్ చూడండి, ఫిఫ్త్లో పీకే ఫాల్స్ ఉంది, పీకి ఫాల్స్ ఉంది కాబట్టి నెగేషన్ పి. నెక్స్ట్ అండ్ ట్రూ ట్రూ, ఈ రెండింటికి ట్రూవే ఉంది, ఈ రెండింటికి ట్రూవే ఉంది కాబట్టి నెగేషన్ అప్లై చేయని అవసరం లేదు. నెగేషన్ పి అండ్ క్యూ అండ్ ఆర్ అదే ఉంటుంది చూడండి ఇక్కడ సేమ్, నెగేషన్ పి అండ్ క్యూ అండ్ ఆర్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇది అవసరం లేదు మనకి, ఇది కూడా అవసరం. ఇది ఇక్కడ ఏంది, నెగేషన్ పీకి ఫాల్స్ ఉంది క్యూకి ఫాల్స్ ఉంది, ఈ రెండింటికి నెగేషన్ అప్లై చేస్తాం. నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ అండ్ ఆర్, ఆర్కి కొని ఫాల్స్ ఉంది, సారీ ట్రూవే ఉంది, ఆర్కి కొని ట్రూవే ఉంది మనకి, ఆర్కి ట్రూవే ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ చూడండి నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ అండ్ ఆర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది ఇక్కడ కూడా సేమ్. నెక్స్ట్ యూజింగ్ రీప్లేస్మెంట్ మెథడ్. రీప్లేస్మెంట్ మెథడ్ ఇక్కడేమో మనం టేబుల్ తోటి చేసినాం, ఇదంతా ఏంది టేబుల్ తోటి చేసినాం. ఇప్పుడు ఏంది రీప్లేస్మెంట్ మెథడ్. ఇక్కడ టేబుల్ తోటి చేసినప్పుడు ఏం రాస్తాం మనం, సింపుల్గా ఇక్కడ చూడండి టేబుల్ తోటి చేసినప్పుడు ఏం రాస్తాం, ఇది ఎంతేమో మనం
ఫార్ములాస్ని యూజ్ చేసుకొని చేస్తాం. టేబుల్ తోటి రాసినప్పుడు ఏంది, ఇక్కడ వచ్చిన వాటిని సమ్ చేయటం. మిన్ టర్మ్స్ అంటే ఏంటిది, ఇక్కడ ఇక్కడ ఏ అయితే వచ్చినాయో మనకి ఇవన్నిటిని సమ్ చేయాలి. ఏంటిది పి అండ్ క్యూ అండ్ ఆర్. సమ్ సమ్ అంటే ఏంటి, ఆర్. ఆర్ అండ్ పి అండ్ క్యూ అండ్ నెగేషన్ ఆర్ అండ్ సారీ ఆర్. ఆర్ negation p and q or r and r. r r ఏంటిది ఇంకా negation p negation p and negation q and r. దీన్ని మనం చేస్తాం. ఇది ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, రీప్లేస్మెంట్ ఆల్గరిథం. యూజింగ్ రీప్లేస్మెంట్ ఆల్గరిథం చేస్తే ఏంటిది, సింపుల్గా ఇచ్చింది రాసుకున్నా. మనకి ఇక్కడ తెలియాల్సిన ఫార్ములా ఏంది, పి అండ్ టీ అంటే ఏంటిది పి. ఇక్కడ మనకి చూడండి పి అండ్ క్యూ ఉంది, పి అండ్ క్యూ ఉంది. ఇంకోటి ఏంది, పి ఉన్న ప్లేస్లలో మనం టీ పెడతాము, పి ప్లేస్లో టీని యాడ్ చేసుకుంటూ పోతున్నాం ప్రతి దానికి. దీనికి టీని యాడ్ చేశాను, దీనికి టీ యాడ్ చేస్తాను, దీనికి టీ యాడ్ చేస్తాను. సింపుల్గా టీ యాడ్ చేసుకుంటూ పోతున్నాం. ఏది పీడిఎన్ఎఫ్లో టీని యాడ్ చేసుకుంటూ పోతున్నాం. టీ అంటే టీ ఉన్న ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ టీ ఉంది అనుకోండి, ఆర్ ఆర్ నెగేషన్ ఆర్, లేదంటే పి ఆర్ నెగేషన్ పి, క్యూ ఆర్ నెగేషన్ పి. బేస్డ్ ఆన్ అక్కడ మనకి ఏది కావాలనుకుంటే అది మనం చేస్తాం. చూడండి ఇక్కడ ఫస్ట్ దాంట్లో పి ఉంది, క్యూ ఉంది, ఏది లేదు, ఆర్ ఒక్కటి లేదు. ఆ ఆర్ని మనం టీ ప్లేస్లో ఆర్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ సేమ్ ఇక్కడ పి ఉంది, ఆర్ ఉంది, క్యూ లేదు, టీ ప్లేస్లో క్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ క్యూ ఉంది, ఆర్ ఉంది, టీ లేదు, ఏది లేదు, పి లేదు, పి ప్లేస్ పిని సబ్స్టిట్యూట్ చేసినాం టీ ప్లేస్లో. నెక్స్ట్ సేమ్ ఏంటిది ఇప్పుడు ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ డిస్ట్రిబ్యూటివ్ లాంటిని మనం ఇక్కడ చేస్తాం. చూడండి ఎండ్ ఉంది, ఈ రెండింటి మధ్యలో ఆర్ ఉంది. ఇప్పుడు ఏంది, దీన్ని అంతటి దీనికి చేసేస్తాం. ఈ రెండింటిని ఒక వేరియబుల్ అనుకొని చేస్తాం. నేను పి అండ్ క్యూని పి అని అనుకుంటున్నాను, పి అండ్ ఆర్ ఆర్ నెగేషన్ ఆర్ అని ఉంది. ఇప్పుడు దాన్ని ఏం రాస్తాం మనం డిస్ట్రిబ్యూటివ్లలో, పి అండ్ ఆర్ ఆర్ పి అండ్ నెగేషన్ ఆర్ అని రాస్తాం. దాన్ని అట్లా రాస్తాం. ఇప్పుడు పి ప్లేస్లో ఏముంది మనకి, ఇక్కడ పి అండ్ క్యూ అని ఉంది, పి అండ్ క్యూ అండ్ ఆర్ ఆర్ పి అండ్ నెగేషన్ ఆర్ అండ్ పి అంటే ఏంటిది మనకి, పి అంటే పి అండ్ క్యూ అండ్ నెగేషన్ ఆర్. ఇదే నేను అక్కడ రాస్తాను. సేమ్ చూడండి, పి అండ్ క్యూ నెగేషన్ ఆర్ అన్నది దాని ప్లేస్ నేను ఇది రాస్తాను. సేమ్ అంతే దీనికి. ఇక్కడ ఏంది క్యూ అండ్ ఆర్, క్యూ, ఈ క్యూ అనేది మనకి ఇక్కడికి వచ్చింది, నెగేషన్ క్యూ అనేది ఇక్కడికి పోయింది. సేమ్ ఇక్కడ ఈ ఆర్ అనేది మనకి ఇక్కడికి వచ్చింది, సారీ ఆర్ కాదు పి, ఈ పి అనేది మనకి ఇక్కడికి వచ్చింది, నెగేషన్ పి అనేది ఇక్కడికి పోయింది. మళ్ళీ సేమ్ అట్లా రాసేసాం. నెక్స్ట్ ఏంటిది, దీన్ని బేస్ చేసుకొని ఆర్డర్లో రాసుకున్నాం. మొత్తం లైన్ ఎంబడి కమ్యూనికేటివ్ లా ఉపయోగించి ఆర్డర్ రాసుకుంటాం. ఆర్డర్లో ఏంది, పిక్యూఆర్ ఇది ఆర్డర్లోనే ఉంది. నెక్స్ట్ పిక్యూఆర్ ఇది కూడా ఆర్డర్లోనే ఉంది. పిఆర్క్యూ దీన్ని ఆర్డర్లోకి మారుస్తాం. నెగేషన్ పి అండ్ క్యూ అండ్ ఆర్. నెక్స్ట్ నెగేషన్ పి అండ్ ఆర్ అండ్ క్యూ దీన్ని ఆర్డర్లోకి మారుస్తాం. నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ అండ్ ఆర్. ఇప్పుడు క్యూ అండ్ ఆర్ అండ్ పి దాన్ని ఆర్డర్లోకి మారిస్తే పి అండ్ క్యూ అండ్ ఆర్. నెక్స్ట్ ఆర్
నెక్స్ట్ క్యూఆర్ అండ్ నెగేషన్ పి అండ్ క్యూ అండ్ ఆర్ ఆర్డర్లోకి మార్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్లోకి మార్చినాక ఏంది, సేమ్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. సేమ్ ఉంటే సింగిల్ టైం రాయాలి. ఇక్కడ చూడండి, పి అండ్ క్యూ అండ్ ఆర్ ఒకసారి వచ్చింది. పి అండ్ క్యూ అండ్ ఆర్ రాసేసాను. ఇంకెక్కడైనా ఉందా? ఇదండి, ఇక్కడ ఉంది పి అండ్ క్యూ అండ్ ఆర్. దీన్ని మళ్ళీ రాయని అవసరం లేదు. ఇక నెక్స్ట్ పి అండ్ క్యూ అండ్ నెగేషన్ ఆర్. ఇది ఎక్కడైనా ఉందా? పి అండ్ క్యూ అండ్ నెగేషన్ ఆర్. సింగిల్ టైం ఉంది కాబట్టి సింగిల్ టైం రాసేసి చాలు. నెక్స్ట్ పి అండ్ క్యూ అండ్ ఆర్, నెగేషన్ పి అండ్ క్యూ అండ్ ఆర్ అది రాసినాం. ఇది ఎక్కడైనా ఉందా? నెగేషన్ పి అండ్ క్యూ అండ్ ఆర్ ఇక లాస్ట్లో ఉంది చూడండి, ఇది రాయని అవసరం లేదు. నెక్స్ట్ నెగేషన్ పి అండ్ క్యూ అండ్ ఆర్ చూడండి, ఇది రాసి అయిపోయింది. ఇది బై యూజింగ్ రీప్లేస్మెంట్ ఆల్గరిథంని యూజ్ చేసుకొని ఇది రాసి చూడండి. ఇందాక మనకు ట్రూత్ టేబుల్లో కూడా సేమ్ వచ్చింది, పి అండ్ క్యూ అండ్ ఆర్. చూడండి, పి అండ్ క్యూ అండ్ ఆర్. నెక్స్ట్ ఆర్ క్యూ అండ్ పి అండ్ క్యూ అండ్ నెగేషన్ ఆర్, పి అండ్ క్యూ అండ్ నెగేషన్ ఆర్. నెక్స్ట్ నెగేషన్ పి అండ్ క్యూ అండ్ ఆర్. చూడండి, నెగేషన్ పి అండ్ క్యూ అండ్ ఆర్. నెక్స్ట్ లాస్ట్ ఏంటిది, నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ అండ్ ఆర్. చూడండి, నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ అండ్ ఆర్ సేమ్ వచ్చింది. రీప్లేస్మెంట్ ఆల్గరిథం చేసిన, ట్రూత్ టేబుల్ చేసిన సేమ్ వస్తుంది. కాకపోతే అటుది ఇటుది అటు రావచ్చు. ఇక్కడ మనకి సేమ్ ఆర్డర్ కూడా సేమ్ వచ్చింది. కొన్నిసార్లు కింద ఫస్ట్ సెకండ్ ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ పీడిఎన్ఎఫ్ అయిపోయింది, పీసీఎన్ఎఫ్ అప్పుడైంది. పీసీఎన్ఎఫ్ అంటే ఏంది, ప్రిన్సిపల్ ఆఫ్ కంజెక్టివ్ నార్మల్ ఫామ్ ఫర్ ది కాంపౌండ్ ప్రపోజిషన్స్ ఫంక్షన్ ఇచ్చాడు. మనకి ఏమని ఇచ్చాడు, నెగేషన్ పి ఇంప్లైస్ ఆర్ అండ్ క్యూ బై ఇంప్లికేషన్ అనొచ్చు, బై ఇంప్లికేషన్ అనొచ్చు. క్యూ బై కండిషనల్ పి అని ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి డిఫరెంట్గా ఏమున్నాయి, పి ఉంది, క్యూ ఉంది, ఆర్ ఉంది, నెగేషన్ పి ఉంది. ఆ మూడింటిని రాసుకున్నాం, పి క్యూ ఆర్ నెగేషన్ పి. ఉంది. ఇక్కడ ఏంది, 3 వేరియబుల్స్ ఉన్నాయి. 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు మనకి ఎట్లా రాసుకోవాలి, పి అనేది 4 ట్రూస్ 4 ఫాల్స్. క్యూ అనేది ఎట్లా రాసుకుంటాం, 2 ట్రూస్ 2 ఫాల్స్, 2 ట్రూస్ 2 ఫాల్స్. నెక్స్ట్ ఆర్ అనేది ఎట్లా రాసుకుంటాం, 2 ఫాల్స్ అని రాసుకుంటాం. నెగేషన్ పి అంటే ఏంది, ట్రూ ఉన్నాయి ఫాల్స్ రాసుకుంటాం, ఫాల్స్ ఉన్నాయి ట్రూ రాసుకుంటాం. పీకి ఆపోజిట్ రాసుకుంటాం. ఫస్ట్ 4 ట్రూ ఉన్నాయి, ఇక్కడ ఫస్ట్ 4 ఫాల్స్ రాసాం. నెక్స్ట్ 4 ఫాల్స్ ఉన్నాయి, నెక్స్ట్ 4 ట్రూ రాసాం. అంతే సింపుల్గా. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ మనం ఫస్ట్ చేద్దాం. నెగేషన్ పి ఇంప్లైస్ ఆర్. నెగేషన్ పి అంటే ఇది అండ్ ఆర్. ఇక్కడ ఇంప్లైస్ వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ వచ్చినా ఆర్ వచ్చినా ఎట్లా తీసుకున్నా బాధలేదు, కానీ ఇంప్లైస్ వచ్చినప్పుడు ఫస్ట్ తీసుకోవాలి, తర్వాతకి సెకండ్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఫస్ట్ ట్రూ ఉండి తర్వాతకి ఫాల్స్ ఉంటే అప్పుడు ఒక్కసారి ఫాల్స్ అయింది, మిగిలినవన్నీ ట్రూ అయింది. ఆ బేస్ అక్కడ ఆ ఫార్ములా ఒక్కటి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫాల్స్ ట్రూ ఉంది, ఫాల్స్ ట్రూ ఉంటే ఏం కాదు, ట్రూ ఫాల్స్ ఉండకూడదు. మనకు ఫస్ట్ ఫాల్స్ ఉంది, ఫస్ట్ ఈ టేబుల్ తీసుకోవాలి మనం, తర్వాత ఈ టేబుల్. ఫాల్స్ ట్రూ కాబట్టి ట్రూ. నెక్స్ట్ ఫాల్స్ ఉన్నా కానీ ట్రూ అయింది, ఓన్లీ ట్రూ ఫాల్స్ ఉంటేనే ఫాల్స్ అయింది. నెక్స్ట్ ఫాల్స్ ట్రూ, నెక్స్ట్ ట్రూ ఉంటుంది. 2 ఫాల్స్ ఉన్నాయి, 2 ఫాల్స్ ఉన్నా ట్రూవే, ట్రూ ఉన్నా కానీ ట్రూవే. ఇక్కడ చూడండి, ఇగో ట్రూ ఫాల్స్ ఉంది కాబట్టి ఇది ఫాల్స్. ఫస్ట్ ఈ టేబుల్ తీసుకున్నాం కాబట్టి ట్రూ ఫాల్స్. అదే ఇది తీసుకొని అంటే ఫాల్స్ ట్రూ అయ్యేది, అప్పుడు మనం ఇక్కడ ట్రూ రాసేటోళ్ళం. అందుకే ఫస్ట్ ఇదే తీసుకోవాలి, ట్రూ ఫాల్స్ కాబట్టి ఫాల్స్. నెక్స్ట్ ట్రూ ఇక్కడ కొంచెం చూడండి, ట్రూ ఫాల్స్ ఉంది కాబట్టి ఫాల్స్. అందుకే ఒక్కటే ఇంప్లికేషన్ ఒక్కటి చాలా జాగ్రత్తగా రాసుకొని జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ బై ఇంప్లికేషన్ అంటే ఏంటి, 2 సేమ్ ఉండాలి. బై ఇంప్లైస్ పి అంటే క్యూ పి సేమ్ ఉంటే ట్రూ అయితే, అదర్వైజ్ ఫాల్స్. ఎందుకంటే క్యూ ఇక్కడ ఉంది,
పి ఎక్కడ ఉంది, పి ఇక్కడ ఉంది. ఈ రెండు సేమ్ ఉంటే ట్రూ, అదర్వైజ్ ఫాల్స్. ఇంకోటి ట్రూ ట్రూ, ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ట్రూ ట్రూ. నెక్స్ట్ ఈ రెండు డిఫరెంట్స్ ఉన్నాయి, ఈ 4 డిఫరెంటే ఉన్నాయి, 4 కూడా ఫాల్స్ అయిపోయినాయి చూడండి. నెక్స్ట్ ఫాల్స్ ఫాల్స్, రెండు ఫాల్స్ ఉన్నాయి కాబట్టి ఫాల్స్, ట్రూ అయింది. రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ట్రూ. నెక్స్ట్ మళ్ళీ అది అయిపోయింది, బై ఇంప్లికేషన్ కూడా అయిపోయింది. ఇక లాస్ట్ మొత్తాన్ని చేస్తున్నాం. మొత్తం ఇచ్చిన దాన్ని మొత్తాన్ని చేస్తే ఏమొస్తుంది మనకి, ఫస్ట్ ఇది, నెక్స్ట్ ఇది, ఫస్ట్ ఇది సెకండ్. ఏం అడిగాడు, ఎండ్ అడిగాడు అంటే రెండు ట్రూ ఉంటేనే ట్రూ అయితే, అదర్వైజ్ ఫాల్స్ అయిపోయింది. చూడండి, ట్రూ ట్రూ కాబట్టి ట్రూ, ట్రూ ట్రూ కాబట్టి ట్రూ, ఫాల్స్ ఉన్నాయి ఫాల్స్, ఇక్కడ కొన్ని ఫాల్స్ ఉన్నాయి ఫాల్స్, ఇక్కడ కొన్ని ఫాల్స్ ఉన్నాయి ఫాల్స్, ఇక్కడ రెండు ఫాల్స్ ఉన్నాయి అయినా ఫాల్సే. ఇక్కడ ట్రూ ట్రూ, రెండు ట్రూ ఉన్నాయి కాబట్టి ట్రూ. నెక్స్ట్ ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ఉందిగా కాబట్టి ఫాల్స్. అయిపోయింది, ఎండ్గానే అయిపోయింది. చాలా సింపుల్, సిఎన్ఎఫ్ పిఎన్ఎఫ్ చాలా సింపుల్. నెక్స్ట్ మ్యాక్స్ టర్మ్స్. మ్యాక్స్ టర్మ్స్ అంటే ఏమని గుర్తుపెట్టుకోమన్నా నీకు, ఆర్ఎఫ్, ఆర్ఎఫ్ అని గుర్తుపెట్టుకోమని, ఆర్ఎఫ్. ఇప్పుడు ఎఫ్ ఉన్న ప్లేస్లో నార్మల్ రాసుకుంటూ పోతాం, అదర్వైజ్ అన్ని రాసుకుంటూ పోతాం. ఇక్కడ చూడండి, మ్యాక్సిమం టర్మ్లో ఎఫ్, ఎఫ్ ఉన్న ప్లేస్లోనే రాయాలి. ట్రూ ఉంటే రాయని అవసరం లేదు, బ్లాంక్. మళ్ళీ ఇక్కడ ఒక ట్రూ ఉంది, ఇది బ్లాంక్. ఎఫ్ ఉన్న ప్లేస్లో చూస్తాం, ఇక్కడ ఎఫ్ ఉందిగా, ఈ ఎఫ్ ప్లేస్లో చూడండి చిన్న, ఇక్కడ చూడండి ట్రూ ఉంది, ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి నెగేషన్. ఏంటిది మ్యాక్స్ టర్మ్స్కి ఆర్, క్యూకి ఏముంది ఫాల్స్ ఉంది కాబట్టి అంతే ఉంది. ఆర్ ట్రూ, ఆర్కి కూడా ఫాల్స్, ట్రూ ఉంది కాబట్టి నెగేషన్. సేమ్ ఇదే యాడ్ ఉంటుంది చూడండి, నెగేషన్ పి ఆర్ క్యూ, నెగేషన్ ఆర్, సేమ్. నెక్స్ట్ ఇదేంటిది, ఇక్కడ చూడండి ట్రూ ఉంది, ట్రూ ఉంటే నెగేషన్ పి. నెక్స్ట్ ఫాల్స్, ఇక్కడ నెగేషన్ ఆర్ అవసరం లేదు, ఆర్ వస్తుంది, నెగేషన్ పి ఆర్ క్యూ ఆర్, సేమ్ అదే ఇక్కడ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫాల్స్ ఉంది, ఫస్ట్ దానికి ఫాల్స్ ఉంది కాబట్టి దీనికి నెగేషన్ అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ ఏంటిది ట్రూ, సెకండ్ ట్రూ ఉంది కాబట్టి నెగేషన్ అవసరం. నెక్స్ట్ ఆర్కి కూడా ట్రూ ఉంది కాబట్టి నెగేషన్ అవసరం. పి ఆర్ నెగేషన్ క్యూ ఆర్ నెగేషన్ క్యూ, సేమ్ అదే ఇక్కడ కూడా ఉంది చూడండి, పి ఆర్ నెగేషన్ క్యూ ఆర్ నెగేషన్ ఆర్. నెక్స్ట్ ఫాల్స్, ఇక్కడ ఫాల్స్ ఉంది అంటే నెగేషన్ అవసరం లేదు. నెక్స్ట్ ట్రూ ఉంది కాబట్టి నెగేషన్. నెక్స్ట్ ఫాల్స్ అంటే ఏంటి, నెగేషన్ అవసరం లేదు. చూడండి పి ఆర్ నెగేషన్ క్యూ ఆర్, సేమ్ అదే ఇక్కడ కూడా ఉంది. నెక్స్ట్ మూడింటికి ఫాల్స్ ఉంది అంటే యాజ్ ఇట్ ఈజ్గా రాసేయడం అయిపోయింది. ఇక్కడ ఏంది, మనకు వచ్చిన దాన్ని ప్రొడక్ట్ చేయాలి, పి నెగేషన్ పి ఆర్ క్యూ ఆర్ నెగేషన్ ఆర్, అండ్ ప్రోడక్ట్ అంటే ఇది ఎండ్ సింబల్. నెక్స్ట్ నెగేషన్ పి ఆర్ క్యూ ఆర్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ పి ఆర్ నెగేషన్ క్యూ ఆర్ నెగేషన్ ఆర్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ పి ఆర్ నెగేషన్ క్యూ ఆర్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ పి ఆర్ క్యూ ఆర్ అయిపోయింది, సింపుల్. ఇదే బై యూజింగ్ ట్రూత్ టేబుల్ అని అడిగాడు, రీప్లేస్మెంట్. ఇప్పుడు రీప్లేస్మెంట్ ఆల్గరిథం లేదు, రీప్లేస్మెంట్ ఆల్గరిథంలో పీసీఎన్ఎఫ్కి సింగిల్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు, పీడిఎన్ఎఫ్కి ఒకటి పీసీఎన్ఎఫ్కి ఒకటి. ఇక్కడ ఏంటిది, మనం ఫాల్స్ అంటే ఏం రాసుకుంటాం, ఫాల్స్ అని వచ్చినప్పుడల్లా ఫాల్స్ని యాడ్ చేస్తాం, ఫాల్స్ ప్లేస్లో మనం ఏం రాసుకుంటాం, ఇక్కడ పి అండ్ నెగేషన్ పి అని రాసుకుంటాం, క్యూ అండ్ నెగేషన్ క్యూ అని రాసుకుంటాం. నెక్స్ట్ ఆర్ అండ్ నెగేషన్ ఆర్ అని రాసుకుంటాం, అంతే సింపుల్. ఏమి ఒక్కటే. ఇక్కడ మనకేమైనా ఇచ్చిండు, నెగేషన్ పి ఇంప్లైస్ ఆర్, దీన్ని ఫస్ట్ మనం కన్వర్ట్ చేసుకోవాలి, నెగేషన్ పి ఇంప్లైస్ ఆర్ అనేది. నెక్స్ట్ క్యూ డబుల్ ఇంప్లైస్ ఆర్, ఇక్కడ చూడండి క్యూ డబుల్ ఇంప్లైస్ ఆర్ అనేది మనం ఏమని రాసుకోవచ్చు, దాన్ని క్యూ ఇంప్లైస్ ఆర్ అని ఒకటి రాసుకోవచ్చు, అండ్ పి ఇంప్లైస్ క్యూ అని కూడా రాసుకోవచ్చు. ఇది
ఇక చూడండి ఇక్కడ చేంజ్ చేసేది క్యూ ఇంప్లైస్ పి అండ్ పి ఇంప్లైస్ క్యూ ఇట్లా రాసుకుంటాం. రాసుకున్నాక ఇక్కడ ఇందాక నెగేషన్ పి ఇంప్లైస్ ఆర్, నెగేషన్ పి పి ఇంప్లైస్ ఆర్ అని అంటే మనం ఏం రాసుకుంటాం, నెగేషన్ పి అండ్ సారీ నెగేషన్ పి ఆర్ ఆర్ అని రాసుకుంటాం. ఇప్పుడు ఏంది, ఆల్రెడీ మనకి నెగేషన్ ఉంది అంటే నెగేషన్ ఉంది కాబట్టి పి అనేది నెగేషన్ ఉంది కాబట్టి ఇక్కడ నెగేషన్ క్యాన్సిల్ అయిపోతే పి అండ్ ఆర్ అని ఉంటుంది. అదే ఇక్కడ రాసా పి అండ్ ఆర్. నెక్స్ట్ ఏంది, క్యూ ఇంప్లైస్ ఆర్, క్యూ ఉంది ఇక్కడ, ఇందాక ఇక్కడ ఉంది పి అండ్ ఆర్ ఉంది, ఇప్పుడు క్యూ అండ్ ఆర్ ఏమొస్తుంది, నెగేషన్ క్యూ ఆర్ పి అని వస్తుంది. ఇక్కడ పి ఇంప్లైస్ క్యూ, పి ఇంప్లైస్ క్యూ అంటే ఏంటిది, నెగేషన్ పి ఇంప్లైస్ ఆర్ క్యూ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది, మనకి ఫాల్స్ని యాడ్ చేసుకుంటూ పోతాం, అన్నిటికీ ఫాల్స్ని యాడ్ చేస్తాం. ఆ ఫాల్స్ ప్లేస్లో మనకి ఏది లేదో దాన్ని రీప్లేస్ చేస్తాం. ఇక్కడ ఏం లేదు, మనకి పి ఉంది ఆర్ ఉంది, క్యూని రీప్లేస్ చేసాం, నెగేషన్ క్యూ అండ్ నెగేషన్ క్యూ అని రీప్లేస్ చేసాం. ఇక్కడ క్యూ ఉంది పి ఉంది, ఆర్ని రీప్లేస్ చేసాం. ఇక్కడ పి ఉంది క్యూ ఉంది, ఆర్ లేదు కాబట్టి ఆర్ని రీప్లేస్ చేసాం, అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏంది ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఫస్ట్ ఇదంతా ఒకటి అనుకుంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఎక్స్పాండ్ చేస్తే ఫస్ట్ ఉన్న రెండింటితో క్యూ ఒకసారి వస్తుంది, నెక్స్ట్ నెగేషన్ క్యూ ఒకసారి వస్తుంది. చూడండి క్యూ నెగేషన్ క్యూ అండ్ ఎండ్ ఉంది కాబట్టి అండ్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఆర్ ఒకసారి అండ్ నెగేషన్ ఆర్. చూడండి ఆర్ నెగేషన్ ఆర్ ఎండ్ వస్తుంది, మధ్యలో ఎండ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ నెగేషన్ పి అండ్ ఆర్, చూడండి ఆర్ ఒకసారి నెగేషన్ ఆర్ ఒకసారి, ఆర్ ఒకసారి నెగేషన్ ఆర్ ఒకసారి, అయిపోయింది సింపుల్గా. నెక్స్ట్ పి ఆర్ క్యూ అండ్ ఆర్ ఆర్డర్లో రాసుకుంటున్నాం, ఉన్న వాటిని ఆర్డర్లో రాసుకుంటున్నాం. పిఆర్క్యూ అని ఉంది, దాన్ని ఆర్డర్లో పిక్యూఆర్. నెక్స్ట్ పిఆర్క్యూ అని ఉంది, దాన్ని పి నెగేషన్ క్యూ ఆర్, అట్లా అన్ని లైన్ అమ్మటి ఆర్డర్లో రాసుకుంటున్నాం. పి నెగేషన్ క్యూ ఆర్, పి నెగేషన్ క్యూ ఆర్, నెగేషన్ పి పిఆర్, నెగేషన్ పి క్యూఆర్ అన్న ఆర్డర్లో రాసుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటిది, పి క్యూఆర్ ఫస్ట్ అన్నది రాసాం, పిక్యూఆర్. ఇది ఇంకెక్కడైనా ఉందా, సేమ్ ఇందాకట్లాగే పిక్యూఆర్ అనేది ఇంకెక్కడ లేదు. నెక్స్ట్ పి నెగేషన్ క్యూ ఆర్, పి నెగేషన్ క్యూ ఆర్ రాసాం, ఇది ఎక్కడైనా ఉందా, పి నెగేషన్ క్యూ ఆర్ ఇక్కడే ఉంది, ఇది రాయని అవసరం లేదు మళ్ళీగా. నెక్స్ట్ పి నెగేషన్ క్యూ నెగేషన్ ఆర్, పి నెగేషన్ క్యూ నెగేషన్ ఆర్ రాసాం. నెక్స్ట్ పి నెగేషన్ క్యూ నెగేషన్ పి క్యూ ఆర్, నెగేషన్ పి క్యూ ఆర్, ఇది యాడ్ ఉందా లేదు. ఇక లాస్ట్ వన్ ఏంటిది, నెగేషన్ క్యూ నెగేషన్ పి క్యూ నెగేషన్ ఆర్, అది రాసేసి అయిపోయింది. ఇది రీప్లేస్మెంట్ ఆల్గరిథం. చూడండి ఇందాక ట్రూత్ టేబుల్లో కానీ సేమ్ అంతే వచ్చింది, నెగేషన్ పి క్యూ నెగేషన్ ఆర్, నెగేషన్ పి క్యూ నెగేషన్ ఆర్. చూడండి నెగేషన్ పి క్యూ నెగేషన్ ఆర్ ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ ఏంటిది, నెగేషన్ పి క్యూ ఆర్, నెగేషన్ పి క్యూ ఆర్, ఇక్కడ చూడండి నెగేషన్ పి క్యూ ఆర్ వచ్చింది. నెక్స్ట్ ఏంటిది, పి నెగేషన్ క్యూ నెగేషన్ ఆర్, పి నెగేషన్ క్యూ నెగేషన్ ఆర్ వచ్చేసింది, పి నెగేషన్ క్యూ నెగేషన్ ఆర్ వచ్చేసింది. నెక్స్ట్ పి నెగేషన్ క్యూ ఆర్, పి నెగేషన్ క్యూ ఆర్, చూడండి పి నెగేషన్ క్యూ ఆర్ వన్ వచ్చేసింది. నెక్స్ట్ పి క్యూ ఆర్, ఇక చూడండి పి క్యూ ఆర్, సేమ్ ట్రూత్ టేబుల్ చేసినా అదే, రీప్లేస్మెంట్ ఆల్గరిథం చేసినా కూడా అదే వస్తుంది, సేమ్ వస్తుంది రెండిట్లలో.